జరుగుతోంది. ప్రస్తుతం విశాఖలోని తాజా పరిస్థితి గురించి మనకు అందించడానికి మా ప్రతినిధి నాయుడు సిద్ధంగా ఉన్నారు. నాయుడు, గుడ్ ఆఫ్టర్నూన్ గాయత్రి. ఏదైతే పేద మధ్య బడుగు వర్గాలకు సంబంధించినంత వరకు ఇసుక అనేది చాలా విలువైనది. ఎందుకంటే సామాన్యుడు అనేవాడు ఇల్లు కట్టుకోవాలంటే ఇసుక అనేది ప్రధానం. అటువంటి ఇసుకను గత వైసీపీ ప్రభుత్వంలో అయితే మాత్రం పూర్తిగా నిర్బంధించినట్టు చేయడం, అదేవిధంగా చూస్తే బంగారం అంత ఖరీదుగా అయితే మాత్రం ఇసుకను తయారు చేసిన పరిస్థితి కూడా మనకు కనిపిస్తుంది. ఈ నేపథ్యంలో అయితే మాత్రం అక్రమ ఇసుక దందాలు అయితే మాత్రం విరివిగా జరిగాయంటూ కూడా గతంలో అయితే మాత్రం పలుమార్లు మన ప్రైమ్ లైన్లో కూడా మనం ప్రసారం చేయడం జరిగింది. అదేవిధంగా చూసుకున్నట్టయితే కనుక వైసీపీ నాయకులు ఏదైతే తీసుకొచ్చారో ఇసుక విధానం అయితే మాత్రం అది సరైన పద్ధతి కాదు అంటూ కూడా గతంలో టీడీపీ నాయకులు కాబట్టి జనసేన అని పవన్ కళ్యాణ్ కూడా దీనిపై అయితే మాత్రం పెద్ద ఎత్తున ఉద్యమం కూడా చేపట్టిన పరిస్థితులు కూడా ఉంది. కేవలం పేద మధ్య బడుగు వర్గాలకు అందించాల్సిన ఇసుక, ఉచితంగా అందించాల్సిన ఇసుకనైతే మాత్రం వీళ్ళు ఖరీదు పెట్టి ఏదైతే టన్నును 1650 నుంచి 2000 వరకు కూడా వీళ్ళు అమ్మిన పరిస్థితి కూడా కనిపిస్తుంది. గత టీడీపీ ప్రభుత్వంలో అయితే కనుక ఈ ఇసుక అనేది ఉచితంగానే ఉండేది. అదే ఇసుక ఉచిత సరఫరా ఉండటంతో అయితే మాత్రం ప్రజలందరూ కూడా చాలా సంతోషంగా ఉన్న పరిస్థితి కూడా కనిపిస్తుంది. అదేవిధంగా చూసుకున్నట్టయితే కనుక ఇసుక ఏదైతే ఉంటుందో దానివల్ల అయితే మాత్రం కూలీలు అయితే కనుక కూలీ పనులు చేసుకునే వాళ్ళందరికీ కూడా కూలీ దొరికిన పరిస్థితి కూడా కనిపిస్తుంది. ఏదైతే వైసీపీ ప్రభుత్వం తీసుకొచ్చిన ఇసుక విధానం అయితే మాత్రం పూర్తిగా తప్పులు తడగ్గా అనుకోవచ్చు, లేదంటే పూర్తిగా మాఫియాను తలపించే విధంగా అయితే మాత్రం ఇసుకనైతే మాత్రం పూర్తి స్థాయిలో దాన్ని కట్టడి చేయడం జరిగింది. ఈ నేపథ్యంలో అయితే మాత్రం పేద బడుగు వర్గాలు అయితే మాత్రం బాగా ఇబ్బందులు పడిన పరిస్థితి కూడా ఉంది. ఏదైతే పవన్ కళ్యాణ్ చేపట్టినటువంటి ఇసుకపై పోరాటం నేపథ్యంలో అయితే మాత్రం గతంలో ఉవ్వెత్తున ఉద్యమం విశాఖ నుంచే ప్రారంభమైంది. విశాఖలో ప్రారంభించినటువంటి ఇసుకపై ఉద్యమం నేపథ్యంలో పవన్ కళ్యాణ్ చెప్పిన ఒకే మాట చెప్పారు, ప్రభుత్వం రాగానే ఇసుకనైతే మాత్రం ఖచ్చితంగా ఉచితంగానే అందించే పరిస్థితిని అయితే తీసుకొస్తానంటూ ఏదైతే పవన్ కళ్యాణ్ ఆ రోజు చెప్పారో ఆ మాటకు కట్టుబడి అయితే మాత్రం ఇప్పుడు ఏర్పడినటువంటి కూటమి ప్రభుత్వంలో ఖచ్చితంగా ఇసుక పాలసీని మార్చి ఇసుక అంతా కూడా ఉచితంగానే అందించేందుకైతే మాత్రం కూటమి ప్రభుత్వం అయితే మాత్రం చర్యలు చేపడుతున్న పరిస్థితి కూడా కనిపిస్తుంది. అంటే గతంలో వైసీపీ ప్రభుత్వంలో చూసుకున్నట్టయితే కనుక 2020లో వాళ్ళు తీసుకొచ్చినట్టు ఇసుక పాలసీకి సంబంధించి అయితే మాత్రం రాష్ట్ర వ్యాప్తంగానే కాదు పక్క రాష్ట్రాల్లో కూడా దానిపై అయితే మాత్రం చాలా వరకు పలు విమర్శలు కూడా ఎదుర్కొన్న పరిస్థితి కూడా కనిపిస్తుంది. అంటే ఒక నదులోనే కాకుండా కాలువలు గడ్డలు అనే కాకుండా ఏ ఒక్కదాన్ని కూడా విడిచిపెట్టకుండా అయితే మాత్రం అక్రమ దందాలను చేపట్టారు. అదేవిధంగా చూసుకున్నట్టయితే కనుక ఇటు విశాఖపట్నం జిల్లా, ఉమ్మడి విశాఖపట్నం జిల్లాకు సంబంధించినంత వరకు చోడవరం, మాడుగుల ప్రాంతాల్లో అయితే మాత్రం ఇసుకను అక్రమంగా దోచేసిన పరిస్థితి కూడా కనిపిస్తుంది. ఎమ్మెల్యేలు, మంత్రులు కూడా పేర్లు చెప్పి ట్రాక్టర్లతో రాత్రి ఇసుకనంతా దోచేసి వీళ్ళందరూ పెద్ద పెద్ద కుప్పలుగా వేసుకొని వాళ్ళైతే అక్రమంగా ఆర్జించిన పరిస్థితి కూడా కనిపిస్తుంది. దీనిపై అయితే మాత్రం పలు అధికారులు, రెవెన్యూ అధికారులు కావచ్చు, పోలీసు అధికారులు కావచ్చు, ఇటుపై అయితే మాత్రం నిమ్మక నీరెత్తిన పరిస్థితి కూడా కనిపిస్తుంది. గతంలో ఉన్నటువంటి ఎమ్మెల్యేలు, మంత్రులు ఈ అధికారులను కంప్లీట్గా వాళ్ళ చేతుల్లో పెట్టుకొని అయితే మాత్రం ఇసుకనైతే మాత్రం అక్రమ దందాలకు అయితే తెరలేపారని కూడా మనం చెప్పుకోవచ్చు. రైట్, థ్యాంక్ యూ.